హలో అండి అందరికీ. శాతవాహనుల టాపిక్ చూసుకుంటున్నాము. శాతవాహనుల టాపిక్‌లో మనం ప్రీవియస్‌గా బర్త్ ప్లేస్ అనేది చూస్తున్నాము. జన్మస్థలం అనేది చూస్తున్నాము. అయితే జన్మస్థలంలో ఫస్ట్ మనం ఆంధ్రులది చూసాము. తర్వాత కర్ణాటక చూసాము. విదర్భ చూసాము. ఇప్పుడు మహారాష్ట్ర చూస్తున్నాము. అయితే మహారాష్ట్రలో మనకి వేరియస్ కాన్సెప్ట్స్ అనేవి వస్తాయి. అందుట్లో మొదటిది ఐత్రేయ బ్రాహ్మణం. ఓకే, ఎస్టర్డే క్లాస్లో అంటే లాస్ట్ క్లాస్లో చూసుకున్నది మనం ఐత్రేయ బ్రాహ్మణం గురించి చూసుకున్నాము. సో ఇది శాతవాహన పార్ట్ 7 అండి. సో ప్రీవియస్గా క్లాసెస్ ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వాళ్ళు వెళ్ళి చూడండి. సో దట్ మీకు ఒక క్లారిటీ అనేది వస్తుందన్నమాట. సో మనం ఐత్రేయ బ్రాహ్మణం గురించి మాట్లాడుకున్నప్పుడు ఐత్రేయ బ్రాహ్మణం అనేది ఫస్ట్ టెక్స్ట్ అండి, అంటే గ్రంథం అండి. ఇది మొట్టమొదటి టెక్స్ట్ లేదా లిటరేచర్ గ్రంథం అని అంటాం అన్నమాట. ఎందుకు మొట్టమొదట గ్రంథం ఏ విషయంలో అంటే ఆంధ్రుల గురించి ప్రస్తావించిన మొట్టమొదటి ఫస్ట్ గ్రంథం ఏదైనా ఉంది అని అంటే అది ఐత్రేయ బ్రాహ్మణం. వెరీ ఇంపార్టెంట్, మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఐత్రేయ బ్రాహ్మణం ఆధారంగా ఒక సోర్స్గా తీసుకుని శాతవాహనుల యొక్క జన్మస్థలం మహారాష్ట్ర అని కొంతమంది హిస్టారియన్స్ అభిప్రాయపడ్డారని లాస్ట్ క్లాస్లో చెప్పుకున్నాము. వీరేమంటారంటే ఐత్రేయ బ్రాహ్మణుల్లో కొన్ని జాతి పేర్లు ఉంటాయన్నమాట, జాతుల పేర్లు ఉంటాయి. సో ఇండియాలో కనిపించే కొంతమంది జాతి పేర్లు ఉంటాయి. అందుట్లో ఒకటి సబరులు, తర్వాతది మూతిబలు, పులిందలు, ఓకే, నెక్స్ట్ వచ్చి ఆంధ్రులు. సో ఇక్కడ ఏమైందంటే అండి, ఈ శబరులు, మూతిబులు, పులిందులు వీరి యొక్క ప్రాపర్ ప్లేస్ ఎక్కడ అంటే మహారాష్ట్ర అనేది వీరి జన్మస్థలం అయింది. ఈ జాతి వారిని మనం మహారాష్ట్రలో చూస్తాము. కాబట్టి వీరితో పాటు ఆంధ్రులు అనే పదం కూడా, అనే జాతి వారు కూడా ఐత్రేయ బ్రాహ్మణంలో కనిపించారు. కాబట్టి కొంతమంది హిస్టారియన్స్ ఏమని అభిప్రాయపడ్డారు అని అంటే ఆంధ్రులు వారి బర్త్ ప్లేస్ వచ్చి మహారాష్ట్ర, ఆంధ్రుల యొక్క బర్త్ ప్లేస్ వచ్చి మహారాష్ట్ర అని అభిప్రాయపడతారన్నమాట. అయితే ఈ ఆంధ్రులే శాతవాహనులు అని అంటారు. అంటే శాతవాహనులు ఏ జాతికి చెందిన వారన్నట్టు? ఆంధ్ర జాతికి చెందిన వారని. కాబట్టి శాతవాహనుల యొక్క జన్మస్థలం ఏంటండి? మహారాష్ట్ర అని కొంతమంది చెప్పడం జరుగుతుంది. ఇది లాస్ట్ క్లాస్లో మనం చెప్పుకున్నది, బ్రీఫ్గా చెప్పాను. మనం ఈ పార్ట్ కంటే మనం ఎక్కువగా మాట్లాడుకున్నది వేద వాంగ్మయం గురించి. సో దాంట్లో మనం డిఫరెంట్ క్లాసిఫికేషన్స్ అనేవి చూసుకున్నాము, సబ్ కేటగిరీస్ కూడా చూసుకున్నాము. అది ఏపీ హిస్టరీకి ఇంపార్టెంట్ కాకపోయినా ఇండియన్ హిస్టరీకి వెరీ ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే మనకి ఏది ఎక్కడ చదువుతున్నో, ఏది ఎక్కడ వస్తుందో అని ఒక చిన్న క్లారిఫికేషన్ కోసం మనం అది తెలుసుకోవాలి. సో నెక్స్ట్ ప్లేస్కి వెళ్దాము. అలాగే నెక్స్ట్ సెకండ్ టాపిక్ వచ్చి మహారాష్ట్ర వాదంలో ఫస్ట్ ఐత్రేయ బ్రాహ్మణం గురించి చూసుకుంటాం. ఇప్పుడు ఇతిహాసాలు అంటే ఏమిటి? ఇతిహాసాలు అంటే ఇవి ఒక కల్పిత కథలు, ఎపిక్స్ అని అంటాం అన్నమాట. ఓకే, ఎపిక్స్ అని అంట ఇంగ్లీష్లో అయితే. సో ఇతిహాసాలు అని అంటే ఏమేమి చెప్పుకోవచ్చో ఒకసారి చూడండి. సారీ, వెళ్ళిపోయింది.
ఓకే, ఫస్ట్ వన్ వచ్చి రామాయణం. రామాయణం ఒక ఇతిహాసమే కదండి అది. నెక్స్ట్ వచ్చి మహాభారతం. ఓకే, ఈ రెండు మోస్ట్ ప్రామినెంట్ ఇతిహాసాలండి, అంటే ఎపిక్ స్టోరీస్ అని చెప్పచ్చు. వీటిలో ఈ రెండిట్లో కూడా కొన్ని జాతుల పేర్లు మనకు కనిపిస్తాయి. ఓకే, అవి ఏంటి అంటే సబరులు, అలాగే ఆంధ్రులు. మీరు నోట్స్ రాసుకోండి. అని ఈ వీరి పేర్లు కనిపిస్తాయి అన్నమాట, ఈ జాతి పేర్లు కనిపిస్తాయి. ఇక్కడ ఏమైందంటే మహాభారతం కానీ రామాయణంలో కానీ ఏమని చెప్తారంటే ఈ జాతి వారు సబరులు, ఆంధ్రులు ఏ ప్రాంతానికి చెందినవారు అని చెప్పబడింది. అంటే ఈ ఇతిహాసాల్లో ఈ జాతి వారు తూర్పు భారతదేశానికి చెందిన జాతి పేర్లుగా వీరు చెప్పారనమాట. రామాయణం మహాభారతంలో సబరులు, ఆంధ్రులు అనే జాతి వారు ఏ ప్రాంతానికి చెందినవారు అంటే ఈస్టర్న్ ఇండియన్ రేసెస్ కింద చెప్పబడ్డారు. ఓకే అండి. సో దీని ప్రకారం చూసుకుంటే ఇది దేనికి వ్యతిరేకంగా ఉంది? ఐత్రేయ బ్రాహ్మణానికి వ్యతిరేకంగా ఉంది. ఎలా అగైనెస్ట్గా ఉంది అని అంటే ఐత్రేయ బ్రాహ్మణం బట్టి కొంతమంది హిస్టారియన్స్ మనకి ఏం చెప్పారు, ఈ సబరులు, మూతిబలు, అలాగే పులిందులు, ఆంధ్రులు అనే జాతి పేర్లు ఉన్నాయి. ఇందులో ఈ ముగ్గురు జాతి వారు మహారాష్ట్రకి సంబంధించిన వారు కాబట్టి ఆంధ్రులు కూడా మహారాష్ట్ర వారే అని చెప్పారు. కానీ ఈ రామాయణం మహాభారతంలో ఈ శబరులు, ఆంధ్రులు అనే జాతి వారు ఏ ప్రాంతానికి రిలేటెడ్ అయిన మనుషులు అని అంటే తూర్పు భారతదేశంకి చెందిన జాతి వారు అని తెలుస్తుంది. సో ఈ విధంగా చూసుకుంటే ఇది ఇండియా అనుకుందాం, కాసేపు అనుకోండి. ఇలా అనుకుందాం, ప్లేస్ లేదు కదా, ఆర్ఎల్స్ నేను మళ్ళీ ఇక్కడ వేస్తాను. ఓకే, సో ఇది నార్త్ అవుతుంది, ఇది సౌత్ అవుతుంది, ఇది ఈస్ట్ అవుతుంది, ఇది వెస్ట్ అవుతుంది. ఇక్కడ మహారాష్ట్ర భారతదేశానికి ఎటువైపు ఉంది? వెస్ట్ సైడ్ ఉంది. కానీ గ్రేట్ ఎపిక్ స్టోరీస్ అయిన రామాయణ మహాభారతంలో ఇదే కదా ఈస్ట్, ఇది కదా ఈస్ట్ ఇండియాకి. రామాయణ మహాభారతంలో ఏం చెప్పబడింది? ఈ సబరులు, ఆంధ్రులు అనేవారు ఈస్ట్ ఇండియా జాతులు, అంటే తూర్పు భారతదేశ జాతులు అని చెప్పబడింది. కాబట్టి ఈ స్టేట్మెంట్ అనేది మన ఐత్రేయ బ్రాహ్మణం ద్వారా దీని ఆధారంగా తీసుకున్న కొంతమంది హిస్టారియన్స్ స్టేట్మెంట్కి అగైనెస్ట్గా ఉంది కదా. అయితే పిటి శ్రీనివాస్ అయ్యంగర్, ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. పిటి శ్రీనివాస్ అయ్యంగర్, అలాగే జో గేల్కర్ వీరేమంటారంటే శాతవాహనుల యొక్క జన్మస్థలం మహారాష్ట్ర అని అంటారు. ఓకేనా, గుర్తుపెట్టుకోవాలి. సో ఐత్రేయ బ్రాహ్మణం ద్వారా చూసుకున్నాము. కొంతమంది హిస్టారియన్స్ అభిప్రాయపడింది ఏంటంటే ఇతర జాతి వారుతో పాటు ఆంధ్రులు ఉన్నారు కాబట్టి
ఆ ఇతర జాతి వారైన శబరులు, మూతివులు, పులిందులు మహారాష్ట్రకి చెందినవారు కాబట్టి ఆంధ్ర జాతి వారు కూడా మహారాష్ట్రకి చెందినవారే అని చెప్పారు. ఇతిహాసాల ప్రకారం చూసుకున్నాము. ఈ ఇతిహాసంలో మనకి ఏం చెప్పారంటే, ఇతిహాసాల్లో అంటే మెయిన్ రామాయణ, మహాభారత, ఇందులో శబరులు, ఆంధ్రులు అనే జాతివారు చెప్పబడ్డారు. వీరి ప్రాంతం తూర్పు భారతదేశం జాతివారని చెప్పబడింది. సో ఇది 1, ఇది 2. ఈ స్టేట్మెంట్ అనేది, సెకండ్ స్టేట్మెంట్ అనేది పై స్టేట్మెంట్కి కాంట్రడిక్టరీగా ఉంది, అగెనెస్ట్గా ఉంది. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఇక్కడ ఏంటంటే, కొంతమంది ఇది అంటున్నారు, కొంతమంది ఇది అంటున్నారు. ఇక్కడ వెరీ ఇంపార్టెంట్, పిటి శ్రీనివాస అయ్యంగర్ ఈయన ఏం చెప్తాడంటే, ఈయన జోగేల్కర్, వీరిద్దరూ ఏం చెప్తారంటే, ఎందుకు ఆ డిస్క్రిప్షన్ కూడా ఇచ్చారో మనం తర్వాత ఫర్దర్గా చూద్దాము. శాతవాహనుల యొక్క జన్మస్థలం మహారాష్ట్ర అని చెప్తారు. ఓకే, సో నెక్స్ట్ది థర్డ్ వన్, ఐత్రేయ బ్రాహ్మణం చూసాం, ఇతిహాసాలు చూసాం. థర్డ్ వన్ వచ్చి పురాణాల ప్రకారం కూడా ఒకసారి చూద్దాం. సో థర్డ్ వన్ అండి, థర్డ్ వన్ పురాణాస్. పురాణాల ప్రకారం ఆధారంగా పురాణాల ప్రకారం అసలు శాతవాహనుల యొక్క జన్మస్థలం అనేది ఏంటో చూద్దాం. దీని ఆధారంగా తీసుకుని ఏం చెప్తున్నారో చూద్దాం. పురాణాల్లో ప్రాచీన పురాణం మనం చెప్పుకున్నాం, మత్స్య పురాణం. ఈ మత్స్య పురాణంలో 24th కింగ్ అయిన శాతవాహన రాజు గురించి చెప్పబడి ఉంటుంది. తన గురించి మెన్షన్ చేసి ఉందంట. ఓకే, ఆయన ఎవరు అంటే రెండో పులమావి, లేదంటే వాసిష్ఠి పుత్ర పులమావి. మనం ఫస్ట్ క్లాసెస్లో చూసుకున్నాం అనమాట. ఓకే, మత్స్య పురాణంలో ఎవరి గురించి తెలుపబడింది అంటే 24th కింగ్ అయిన రెండో పులమావి గురించి చెప్పబడింది. ఈయనకి మత్స్య పురాణంలో ఒక టైటిల్ ఉంది, అంటే బిరుదు ఒకటి ఉందన్నమాట. ఓకే, ఈయన టైటిల్ పేరేంటంటే నవనగర స్వామి. వెరీ 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 ఇంపార్టెంట్. టైటిల్స్ అనేవి ఇంపార్టెంట్, లిటరేచర్ అనేది, గ్రంథాలు అనేది ఇంపార్టెంట్, జైన బౌద్ధ మతాల గురించి ఎక్కడైనా వస్తే ఇంపార్టెంట్. ఓకేనా, ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకోవాలి. నవనగర స్వామి పేరులోనే మనకి ఒక మీనింగ్ అనేది డెరైవ్ చేసుకోవచ్చు. ఓకే, నవనగర స్వామి. నవ అంటే 9, నగర అంటే నగరము అని, స్వామి అంటే ఓకే మనకు తెలుసు. సో ఈయనకి అసలు ఈ టైటిల్ ఎందుకు వచ్చింది అంటే, ఈయన కొంతమంది జాతి వారు ఉండేవారు అనమాట. ఆ జాతులు ఏంటో ఒక్కసారి చూద్దాం. ఫస్ట్ది రటికలు, సెకండ్ పిటినీకలు, థర్డ్ భోజకులు, ఫోర్త్ వన్ వచ్చి మూతిబలు. మీరు నా హ్యాండ్ రైటింగ్ అర్థం కాకపోయినా చెప్తున్నా కదా, ఒకసారి చూసుకుని రాసుకోండి. తర్వాత పులిందలు, 6th ఆంధ్రులు, 7th మహారథులు 8th వచ్చి మహాభోజకులు, 9th వన్ వచ్చి పుండ్రలు. సో ఇవి 9 రకాల జాతి వారు అనమాట. మీరు
ఈ రెండో పులమావి ఏం చేస్తాడంటే వీరిని ఈ 9 రేసెస్ పీపుల్ని వారి ఉన్న ప్రాంతాన్ని డిఫీట్ చేసి ఓడించి రెండో పులమావి వీరిని ఓడించి వీరు ఉన్న ప్రాంతాన్ని ఇంటిగ్రేట్ అంటే ఏకత్రాటి అని అంటాం కదా, మొత్తం 9 ప్లేసెస్ ఒక ఏరియా ఉంది, ఈ ఏరియాలో ఒకళ్ళు ఉన్నారు, ఈ ఏరియాలో ఒకళ్ళు ఉన్నారు, ఈ ఏరియాలో అంటే రూల్ చేసేది ఇక్కడ సపోజ్ పుండ్రలు అనుకోండి, ఇక్కడ ఆంధ్రులు అని అనుకోండి, ఇక్కడ మూతిబలు అని అనుకోండి. ఈయన ఏం చేస్తాడు, వాసిష్ఠి పుత్ర పులమావి వీరిని డిఫీట్ చేసి ఓడించి ఈ ప్రాంతాన్నంతా ఇంటిగ్రేట్ చేసి అంటే యునైట్ చేసి కలిపి ఈయన పాలించాడనమాట, రూల్ చేశాడు. అందుకనే మన రెండో పులమావికి 24th కింగ్ అయిన వాసిష్ఠి పుత్ర పులమావి అంటే రెండో పులమావికి వచ్చిన బిరుదు ఏంటి అంటే నవనగర స్వామి అని. ఓకేనా, స్వామి అంటే కింగ్ అని. ఓకే, ఈయనకి పేరు వచ్చింది. ఓకేనా, ఒకసారి నెక్స్ట్ పేజ్కి వెళ్దాం. అయితే ఈ 9 రేసెస్ ఉన్నాయి కదా, ఈ 9 రేసెస్ మనకి మెజారిటీ ఆఫ్ దమ్ ఎక్కడ కనిపిస్తారు అని అంటే మహారాష్ట్రలో మనం వారిని చూడొచ్చు. ఈ జాతి వారిని మోస్ట్లీ మహారాష్ట్రలో చూడొచ్చు. కాబట్టి కొంతమంది హిస్టారియన్స్ ఏమని అంటారు అంటే దీని ఆధారంగా శాతవాహనుల యొక్క జన్మస్థలం మహారాష్ట్ర అని అంటారనమాట. ఇది ఒకటి. సో ఇతిహాసాల గురించి చూసుకున్నాము, ఐత్రేయ బ్రాహ్మణం గురించి చూసుకున్నాము, పురాణాల ప్రకారం ఇది ఒకటి చూసుకున్నాం. పురాణాలని ఆధారంగా తీసుకుని కొంతమంది చెప్పిన హిస్టారియన్స్ థియరీ అనమాట. నెక్స్ట్ది 4th వన్ అండి, వెరీ ఇంపార్టెంట్, అష్టాధ్యాయి. అష్టాధ్యాయి హోప్ మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఓకే, ఈ అష్టాధ్యాయి రచించింది ఎవరు అనంటే వెరీ వెరీ ఇంపార్టెంట్, పాణిని. ఓకే, పాణిని. ఈయన ఎవరు అనంటే ఒక వ్యాకరణవేత్త. వ్యాకరణవేత్త అంటే వ్యాకరణవేత్త అంటే వ్యాకరణం అంటే ఏంటి, గ్రామరియన్ అనమాట. ఓకే, వెరీ ఇంపార్టెంట్. ఈయన ప్రాచీన కాలం నాటి వ్యాకరణవేత్త, గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఓకే, సో ఈ అష్టాధ్యాయిలో ఏమని మెన్షన్ చేసి ఉంది అని అంటే ఇక్కడ కూడా కొన్ని ప్లేసెస్ని మెన్షన్ చేసి ఉంది. ఒకసారి చూడండి. ఫస్ట్ వన్ వచ్చి కళింగ రాజ్యం. నెక్స్ట్ కారుష రాజ్యం, థర్డ్ వన్ వచ్చి అవంతి, 4th వన్ వచ్చి కోసల రాజ్యం. సో మనకి ఈ అష్టాధ్యాయిలో కళింగ, కారుష, అవంతి, కోసల ఈ రాజ్యాలు కనిపిస్తాయి. వీటి గురించి ప్రస్తావన మనకి అష్టాధ్యాయిలో కనిపిస్తుంది. ఇక్కడ ఆంధ్రులు లేదా ఆంధ్ర రాజ్యం ఎందుట్లో భాగంగా మనం చూడాలి అంటే పార్ట్ ఆఫ్ కళింగ. ఓకేనండి, పార్ట్ ఆఫ్ కళింగగా భావించాలన్నమాట. అంటే కళింగ రాజ్యంలో ఒక అంతర్గత ప్రాంతంగా ఆంధ్ర రాజ్యాన్ని మనం భావించడం జరిగింది. ఓకే, ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం ప్రీవియస్గా తర్వాత ఫర్దర్గా మాట్లాడుకుందాం. నెక్స్ట్ బౌద్ధ మత గ్రంథాలు.
బౌద్ధ మత గ్రంథాలు, లిటరేచర్స్. వీటిలో మెజారిటీ గ్రంథాలు కూడా వేటి గురించి ప్రస్తావించినాయి అని అంటే కళింగ రాజ్యం గురించి, నెక్స్ట్ ఆంధ్ర రాజ్యం గురించి, అలాగే ఆంధ్ర నగరం, వీటిని మెన్షన్ చేసినాయి అనమాట. మెజారిటీ అంటే మోస్ట్ ఆఫ్ ద బౌద్ధ మత గ్రంథాలు వీటి గురించి చెప్పబడాయి అన్నమాట. నెక్స్ట్ మనం ఇందాకడ పిటి శ్రీనివాస అయ్యంగర్, జో గేల్కర్ అనే ఇద్దరు వ్యక్తుల గురించి చూసాము. అందుట్లో ఈ జో గేల్కర్ అనే వ్యక్తి ఏమని చెప్పాడు, శాతవాహనుల యొక్క జన్మస్థలం అనేది మహారాష్ట్ర. ఇంపార్టెంట్, మ్యాచ్ ద ఫాలోయింగ్లో మిమ్మల్ని మిక్స్ అండ్ మ్యాచ్ చేసి ఈ ఆంధ్ర, కర్ణాటక, విదర్భ, మహారాష్ట్ర ఎవరెవరు ఏ హిస్టారియన్స్ ఇది చెప్పారు అనేది అడుగుతాడు అనమాట. సో మనకి ఈ జో గేల్కర్ ఏమంటాడంటే, మనకి మ్యాప్ అనేది ఇలా ఉంటే ఇక్కడ నర్మదా తపతి నదుల దగ్గర వింధ్య పర్వతాలు ఉంటాయి. వింధ్య పర్వతాలు ఉంటాయి అన్నమాట. సో ఈ వింధ్య పర్వతాల దగ్గర అంట ఒక నది ఉంటుందంట, అంద్రీ నది అనే ఒక నది ఉంటుందంటే. జో గేల్కర్ చెప్పిన డిస్క్రిప్షన్, శాతవాహనుల యొక్క జన్మస్థలం మహారాష్ట్ర అన్నదానికి ఈయన చెప్పిన డిస్క్రిప్షన్ అండి. ఇది ఏంటంటే వింధ్య పర్వతాల దగ్గర అంద్రీ నది అనేది ఒకటి ఉంది. ఈ ప్రాంతంలో నివసించిన వారిని ఆంధ్రులు అని పిలిచేవారు. కాబట్టి ఈ ఆంధ్రులే శాతవాహనులు అయ్యారు. వీరి యొక్క జన్మస్థలం మహారాష్ట్ర అయ్యింది అని ఎవరు చెప్తారు అని అంటే జో గేల్కర్ చెప్తారు. ఓకేనా. కానీ ఈ జో గేల్కర్ చెప్పిన డిస్క్రిప్షన్కి కానీ ఆయన వాదనకు కానీ అగైనెస్ట్గా ఉన్నది ఎవరు, ఒప్పుకోనిది ఎవరు అని అంటే గోపాలాచారి, అలాగే గూర్తి వెంకట్రావు. ఈ గూర్తి వెంకట్రావుని మనం ఎక్కడో చూసాం, మీకు గుర్తుందా? ప్రీవియస్గా మాట్లాడుకున్నప్పుడు ఆంధ్రావాదం చూసినప్పుడు బర్జెస్, బార్నెట్, విఏ స్మిత్, అలాగే ఈజే ర్యాప్సన్ వీరు శాతవాహనుల యొక్క జన్మస్థలం ఆంధ్రదేశం అని చెప్పినప్పుడు తెలుగు అంటే ఆంధ్రప్రదేశ్ హిస్టారియన్స్, తెలుగు హిస్టారియన్స్ కొంతమంది వీరిని అంగీకరిస్తారు అన్నమాట. అంటే యాక్సెప్ట్ చేస్తారు, వీళ్ళు చెప్పింది యాక్సెప్ట్ చేస్తారు. అందుట్లో ఒక వ్యక్తే ఈ గూర్తి వెంకట్రావు. మిగతా వారు మారేమండ రామారావు, గూర్తి వెంకట్రావు, నేలటూరి వెంకటరమణయ్య. సో ఈ గూర్తి వెంకట్రావు అనే వ్యక్తి ఈ జో గేల్కర్కి అగైనెస్ట్గా చెప్పారు. అంటే ఆయన చెప్పిన దానికి ఈయన ఒప్పుకోలేదన్నమాట, అంగీకరించలేదు. ఓకేనా అండి. ఈ గోపాలాచారి గారు కూడా ఏం చెప్తారంటే గోపాలాచారి ఈయన ఏమంటారంటే శాతవాహనులు ఆంధ్రులు. ఓకే, బాగానే ఉంది. ఆంధ్రులు అంటే ఆంధ్రజాతి వారు అని. అలాగే వారి యొక్క జన్మస్థలం కూడా ఆంధ్రదేశమే అని చెప్తారు. కానీ ఈ గోపాలాచారి ఏమంటాడంటే వీరు శాతవాహనులు వాళ్ళ యొక్క రాజ్యాన్ని మహారాష్ట్రలో ఏర్పరచుకున్నారు, ఎస్టాబ్లిష్ చేసుకుని ఉన్నారు అని ఈ గోపాలాచారి చెప్తారనమాట.
ఓకే, మన ఈ గూర్తి వెంకట్రావు ఏమంటారో ఇప్పుడు చూద్దాం ఒకసారి. నేను షార్ట్గా రాస్తున్నాను. సో ఈ గూర్తి వెంకట్రావు గారు ఏమంటారంటే, శాతవాహనులు ఆంధ్రులు, వీరి జన్మస్థలం ఆంధ్రదేశం. ఓకే, బాగానే ఉంది. అయితే ఈయన ఏమంటారంటే గూర్తి వెంకట్రావు గారు, శాతవాహనులు వారి యొక్క రాజ్యాన్ని అంటే కింగ్డమ్ని ఏం చేశారంట, పశ్చిమ దిక్కు వైపుగా అంటే వెస్ట్ సైడ్గా విస్తరించుకుంటూ వెళ్ళారంట. విస్తరించుకోవడం అంటే ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళ్ళారంట. అయితే ఎక్కడి నుంచి పశ్చిమ వైపుగా, ఆంధ్రదేశం నుంచి పశ్చిమ దిక్కుగా, ఓకే, విస్తరించుకుంటూ వారి యొక్క రాజ్యాన్ని విస్తరించుకుంటూ వెళ్ళారు. వెళ్ళి ఇప్పుడు ఒకసారి చూడండి మ్యాప్ పాయింట్ ఒకసారి. ఇది ఓల్డ్ అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అని అనుకుందాం. మహారాష్ట్ర అనేది ఎక్కడ ఉంటుంది? సో సే దిస్ ఈస్ మహారాష్ట్ర. చూడండి, ఆంధ్రప్రదేశ్, ఆంధ్ర నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్. సో శాతవాహనులు ఆంధ్రులు, గూర్తి వెంకట్రావు గారు చెప్పింది. వీరి యొక్క జన్మస్థలం ఆంధ్రదేశం. అయితే వీరి రాజ్యాన్ని పశ్చిమ దిక్కు వైపుగా అంటే పశ్చిమ దిక్కున ఏముంది, మహారాష్ట్ర ఉంది, విస్తరించుకుంటూ వెళ్ళారు. వెళ్ళి మళ్ళీ మహారాష్ట్ర నుంచి ఎక్కడికి వస్తారు, ఆంధ్రదేశానికి వస్తారు. ఎవరి కాలంలో వస్తారు? 27th కింగ్ అయిన యజ్ఞశ్రీ శాతకర్ణి గారు ఉన్నారు కదా, ఆయన కాలంలో మళ్ళీ ఆంధ్రదేశం నుంచి వీరి రాజ్యాన్ని పరిపాలించడం స్టార్ట్ చేస్తారన్నమాట. మళ్ళీ లాస్ట్ కింగ్ అయిన 30వ రాజైన మూడో పులమావి, వీరి టైంలో వీరు రాజధానిని ఎక్కడికి మారుస్తారు అంటే మేకధోని. ఓకే అండి, ఇది ఎక్కడుంది? కర్ణాటకలో ఉంది. కర్ణాటకలో ఉన్న మేకధోనికి మారుస్తారు. మార్చి మళ్ళీ ఎక్కడికి తీసుకెళ్ళాడు రాజ్యాన్ని? కర్ణాటక తీసుకెళ్ళాడు. ఇప్పుడు నేను అర్థమైంది అనుకుంటున్నాను, చిన్నగా చెప్తాను చూడండి. ఫస్ట్ శాతవాహనులు ఆంధ్రులు. ఓకే, వీరు ఆంధ్రదేశానికి చెందినవారు. వీరు ఆంధ్రదేశం నుంచి పశ్చిమ దిక్కుగా వెళ్ళి వీరి రాజ్యాన్ని ఎక్స్టెండ్ చేసుకున్నారు. ఆ పశ్చిమ దిక్కులో ఉన్నదే మహారాష్ట్ర. మళ్ళీ మహారాష్ట్ర నుంచి ఆంధ్రదేశం వచ్చారు. లాస్ట్లో ఆంధ్రదేశం నుంచి కర్ణాటక పోయారు అని చెప్పిన వ్యక్తి ఎవరు అంటే గూర్తి వెంకట్రావు. ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్ ఫర్ ఎవ్రీవన్. ఇఫ్ దెర్ ఈస్ ఎనీ డౌట్ మీరు కమెంట్ సెక్షన్లో పెట్టండి. ఇదన్నమాట ఆయన చెప్పింది, గూర్తి వెంకట్రావు చెప్పింది. అయితే జోగేల్కర్ ఏమంటాడంటే, మీకు ఒకసారి కనిపించట్లేదు, అగైనెస్ట్గా మన జోగేల్కర్ వీరిద్దరికీ ఏం చెప్తారు, జోగేల్కర్కి వ్యతిరేకంగా గూర్తి వెంకట్రావు గోపాలాచారి గారు చెప్పారు. ఇప్పుడు వీరిద్దరు చెప్పిన దానికి థియరీకి జోగేల్కర్ ఏం చెప్తారంటే, కర్ణాటక స్టేట్లో బళ్ళారి డిస్టిక్లో, ఓకే, బళ్ళారి డిస్టిక్లో అందారి రివర్ అని ఒకటి ఉంటుంది అన్నమాట. ఓకే, ఒకవేళ సారీ అండి, ఇది కాదు, సారీ, ఒకసారి మళ్ళీ చూడండి.
జోగేల్కర్ చెప్పిన థియరీ ఏంటండి, వింధ్య పర్వతాల దగ్గర వింధ్య మౌంటైన్స్ దగ్గర అంద్రీ రివర్ అనేది ఒకటి ఉంది. అంద్రీ నది రివర్ అనేది ఒకటి ఉంది. ఈ ప్రాంతంలో నివసించిన వారు ఆంధ్రులు అని ఏం చెప్పారు. ఈ ఆంధ్రులే శాతవాహనులు అయ్యారు అని చెప్పారు. కాబట్టి శాతవాహనుల యొక్క జన్మస్థలం మహారాష్ట్ర అని చెప్పారు. సో ఈయన బట్టి చూసుకుంటే ఈ అంద్రీ రివర్ బట్టి ఇక్కడ ప్రాంతం ప్రజలకి ఆంధ్రులు అనే పేరు వచ్చినట్లయితే అగైనెస్ట్గా ఒక స్టేట్మెంట్ ఉంది ఈయనకి అగైనెస్ట్గా. ఇప్పుడు కర్ణాటక స్టేట్లో మనకి బళ్ళారి డిస్టిక్లో ఇక్కడ అందారి రివర్ అని ఒకటి ఉంటుంది. ఒకవేళ ఇదే థియరీని, ఈయన చెప్పిన థియరీని బేస్ చేసుకుని మనం కూడా ఇక్కడ ఫ్రేమ్ చేసుకోవచ్చుగా. ఈ అందారి రివర్ దగ్గర ఉన్న ప్రాంత ప్రజలు కూడా ఆంధ్రులు అయి ఉండవచ్చు. ఓకే, వీరే శాతవాహనులు అయి ఉండవచ్చు. కాబట్టి వీరి బర్త్ ప్లేస్ వచ్చి జన్మస్థలం వచ్చి కర్ణాటక అవ్వచ్చు కదా. కాబట్టి జోగేల్కర్ చెప్పింది తప్పు అని కొంతమంది అగైనెస్ట్గా చెప్తారు అన్నమాట. మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. సో ఈ థియరీని బేస్ చేసుకుని జోగేల్కర్ శాతవాహనుల యొక్క జన్మస్థలం మహారాష్ట్ర అని అన్నది తప్పు అని కొంతమంది అభిప్రాయపడతారు. ఓకే, ఇదన్నమాట. నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ మాతృ సంజ్ఞలను ఉపయోగించడం. మాతృ సంజ్ఞలను ఉపయోగించడం అంటే ఏంటంటే మదర్హుడ్ అని. ఒక 1 minute అండి. మదర్హుడ్ మన 23rd కింగ్ అయిన గ్రేటెస్ట్ కింగ్ అయిన గౌతమీపుత్ర శాతకర్ణి ఈయన పట్టాభిషేకం చేసినప్పుడు ఎక్కడి నుంచి పట్టాభిషేకం చేస్తాడంటే పైతాన్ లేదా ప్రతిష్టానపురం. ఓకేనండి. జిపిఎస్ ఇక్కడి నుంచి దీన్ని రాజధానిగా చేసుకుని ఈయన పరిపాలన అనేది చేస్తాడనమాట. అయినప్పుడు అలా పరిపాలన చేసినప్పుడు ఈ జిపిఎస్ పట్టాభిషేకం నాడు ఈయన ఏం చేస్తాడంటే ఈయన పేరు ముందు ఈయన తల్లి గారి పేరైన గౌతమి బాలశ్రీ పేరు పెట్టుకుంటారు. యాక్చువల్ పేరేంటి గౌతమీపుత్ర శాతకర్ణిది? శాతకర్ణి యాక్చువల్ పేరు ఇది. ఈయన ఏం చేశాడు, ఆయన తల్లి పేరు గౌతమి బాలశ్రీ తల్లి పేరు ఈయన పేరు ముందు పెట్టుకుంటాడు. కాబట్టే గౌతమీపుత్ర శాతకర్ణి అయ్యాడు. ఈ సాంప్రదాయం రిచువల్ అంటాం. ఈ సాంప్రదాయం అనేది మహారాష్ట్రలో ఉన్న పైతాన్ లేదా ప్రతిష్టానపురం నుంచి స్టార్ట్ అయ్యింది. కాబట్టి కొంతమంది హిస్టారియన్స్ ఏమంటారంటే మహారాష్ట్ర అనేది శాతవాహనుల యొక్క జన్మస్థలం అని అంటారనమాట. ఓకేనండి. ఇది అయితే ఇక్కడ ఒక చిన్నది నెక్స్ట్ మనం బ్రీఫ్గా డీటెయిల్గా చెప్పుకుంటున్నాం. ఇక్కడ బ్రీఫ్గా చెప్తున్నాను చూడండి. ఫస్ట్ జిపిఎస్ పాలించింది ఎక్కడి నుంచి అంటే పైతాన్. కానీ ఈయన మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న అమరావతి, ప్రస్తుత అమరావతి లేదా ఆనాటి కాలంలో పిలిచింది ధాన్య కటకం. వెరీ ఇంపార్టెంట్, ధాన్య కటకం. ఈ ప్రాంతానికి ఈయన
ఫౌండేషన్ అనేది వేస్తారనమాట. ఫౌండేషన్ తెలుగులో ఏమంటారు? శంకుస్థాపన చేస్తాడనమాట. ఎవరు? జీపీఎస్ కాలంలో ఈయన ఏం చేశారు? ఈ ధాన్య కటకానికి శంకుస్థాపన అనేది చేయడం జరిగింది. కానీ ఇది పూర్తిగా కన్స్ట్రక్ట్ చేయలేదు. ఓకేనా అండి? ఈయన కాలంలో పూర్తిగా కన్స్ట్రక్షన్ అనేది కంప్లీట్ కాలేదు. తర్వాత వచ్చిన ఈయన 23rd కదా, 24th కింగ్ ఎవరు? ఇందాక చెప్పుకున్నాం, రెండవ పులమావి. ఈయన ఏం చేశాడంటే ఈ ధాన్య కటకానికి ఈ రెండో పులమావి ఎవరి పుత్రుడు అంటే మన జీపీఎస్ పుత్రుడు, సన్. ఓకేనండి? ఈయన 24th కింగ్ అయిన రెండో పులమావి ఏం చేస్తాడంటే ఈ ధాన్య కటకాన్ని కన్స్ట్రక్షన్ అనేది కంప్లీట్ చేస్తాడు. కంప్లీట్ చేసి నిర్మాణాన్ని అంటే నిర్మించి పూర్తిగా నిర్మించి రాజధాని అనేది ధాన్య కటకానికి షిఫ్ట్ చేస్తాడు. ఫుల్ ఫ్లెడ్జ్డ్గా షిఫ్ట్ చేస్తాడు అన్నమాట. ఓకే, అంటే ఇంకా పరిపాలన ఎక్కడి నుంచి జరగడం స్టార్ట్ అయింది? ధాన్య కటకం అంటే ఏపీలోంచి స్టార్ట్ అయింది. గుర్తుపెట్టుకోండి, వెరీ ఇంపార్టెంట్. కానీ జీపీఎస్ క్యాపిటల్ ఏంటండి? పైథాన్. కానీ ఈయన ఏం చేశాడు? ఫౌండేషన్ అయితే వేయగలిగాడు ధాన్య కటకానికి, కానీ అది కంప్లీట్ అయ్యిందా అంటే అవ్వలేదు. కాబట్టి కంప్లీట్ అవ్వలేదు కాబట్టి క్యాపిటల్ కూడా షిఫ్ట్ చేయలేకపోయాడు అనమాట. కానీ ఈ ప్రాసెస్ని ఎవరు పూర్తి చేశారంటే మన 24th కింగ్ అయిన రెండవ పులమావి ఈయన కంప్లీట్ చేశాడు. కంప్లీట్ చేసి క్యాపిటల్ని కూడా పైథాన్ నుంచి ధాన్య కటకాన్ని షిఫ్ట్ చేసి రూలింగ్ అంతా, రాజ్యం పరిపాలన అంతా ఎక్కడి నుంచి రూల్ చేయడం మొదలుపెట్టాడు? ఆంధ్రదేశం నుంచి పరిపాలించడం మొదలుపెట్టాడు అన్నమాట. నెక్స్ట్ చూడండి, మనకి తొలి శాతవాహనులో వీరి యొక్క శాసనాలు, ఇన్స్క్రిప్షన్స్ అనేవి మోస్ట్లీ ఎక్కడ కనిపిస్తాయి అంటే మహారాష్ట్రలో కనిపిస్తాయి. అందువలన కొంతమంది హిస్టారియన్స్ ఏమంటారు అంటే వీరి యొక్క బర్త్ ప్లేస్, జన్మస్థలం మహారాష్ట్ర అని అంటారు. ఓకేనండి? ఇందాకడ పిటి శ్రీనివాస్ అయ్యంగర్, అలాగే జోగేల్కర్ అనే వ్యక్తులు ఏం చెప్పారు? శాతవాహనుల యొక్క జన్మస్థలం మహారాష్ట్ర అన్నారు. జోగేల్కర్ చెప్పిన థీరీ చూసాము. ఇప్పుడు పిటి శ్రీనివాస్ అయ్యంగర్ చెప్పిన థీరీ ఏంటో ఒకసారి చూడండి. ఈయన ఏమంటాడంటే శాతవాహనులు యూజ్ చేసిన లాంగ్వేజ్ ప్రాకృత భాష, ప్రాకృత్ లాంగ్వేజ్. అయితే వీరికి తెలుగు అనేది తెలియదు. కాబట్టి వీరికి తెలుగు తెలియదు కాబట్టి వీరు ప్రాకృత భాష మాట్లాడారు. కాబట్టి శాతవాహనుల యొక్క జన్మస్థలం మహారాష్ట్ర అని పిటి శ్రీనివాస్ అయ్యంగర్ చెప్తారనమాట. ఇది ఓకేనండి. నెక్స్ట్ మీకు అర్థం అవ్వాలని చెప్పి నేను చాలా ఎంత వీలైతే అంత డీటెయిల్గా నోట్స్ కూడా అలా సెగ్రిగేట్ చేసి చెప్తున్నాను. ఐ హోప్ మీరు నీట్గా నోట్స్ని ఫ్రేమ్ చేసుకుని రివైజ్ చేసుకుంటూ ఉండండి, మీకు ఈజీగా ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ సోర్సెస్ చూద్దామండి. అంటే ఆధారాలు. జనరల్గా ఆధారాలు ఎన్ని రకాలు ఉంటాయి? ఎన్ని రూపాల్లో ఉంటాయి? ఇన్స్క్రిప్షన్స్ అంటే శాసనాలు, సెకండ్ కాయిన్స్ నాణాలు, థర్డ్ లిటరేచర్ గ్రంథాలు. బోత్ లాంగ్వేజెస్లో తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియం పీపుల్ రాసుకోవాలి. తర్వాత కన్స్ట్రక్షన్స్ నిర్మాణాలు. ఎందుకు రాసుకోవాలి అని అంటే మీకు క్వశ్చన్ పేపర్ అనేది బోత్ లాంగ్వేజెస్లో ఉంటుంది. మీకు ఏ లాంగ్వేజ్లో అర్థం కాకపోయినా మీరు నెక్స్ట్ ఒకసారి మీకు ఇంగ్లీష్లో అర్థం కాలేదు, మీరు ఇంగ్లీష్ మీడియం కానీ మీకు ఇంగ్లీష్లో అర్థం కాలేదంటే నెక్స్ట్ మీరు ఒకసారి తెలుగు చూడాలి, అప్పుడు మీకు క్వశ్చన్ అర్థమవుతుంది. ఓకే,
తెలుగు మీడియం వారైనా అంతే. ఒక టిపికల్ వర్డ్ అనేది, కష్టతరమైన వర్డ్ అనేది తెలుగులో ఇస్తారు. ఇచ్చినప్పుడు మనకు అది అర్థం కాకపోతే మనం ఇంగ్లీష్‌లోకి వెళ్తే మనకు కొంచెం అర్థమవుతది. కాబట్టి ఇద్దరు రాసుకోవాలనమాట. కన్‌స్ట్రక్షన్స్ అంటే వాస్తు శిల్పం. ఓకేనా అండి? ఫస్ట్ ఇన్‌స్క్రిప్షన్స్ చూద్దాము. వెరీ ఇంపార్టెంట్ ఇన్‌స్క్రిప్షన్స్ అనేవి. ఓకే. ఫస్టు అశోకుని యొక్క శిలాశాసనాలు. అశోకుని యొక్క శిలాశాసనాలు. అశోకాస్ రాక్ ఇన్స్క్రిప్షన్స్ అనుకోవచ్చు. జనరల్‌గా ఇవి ఎన్ని రకాలు అని అంటే, ఎన్ని టైప్స్ అని అంటే చూడండి. ప్రధాన పెద్ద శాసనాలు, ప్రధాన చిన్న శాసనాలు, తర్వాత పిల్లర్ ఇన్స్క్రిప్షన్స్ అంటే స్తంభ శాసనాలు. ఓకేనండి. అశోకుడు వేపించిన శాసనాల్లో ఎన్ని టైప్స్ ఉన్నాయి అనంటే, ప్రధాన పెద్ద శాసనాలు, చిన్న శాసనాలు, స్తంభ శాసనాలు. ఓకేనండి. వీటిని ఏమంటామంటే మెయిన్ రాక్ ఎడిక్ట్స్ అంటాం. ఓకే. వీటిలో ఈయన వేపించిన శాసనాల్లో మెజారిటీ ఆఫ్ ఇన్స్క్రిప్షన్స్ కొంతమంది గురించి చెప్పుద్ది. ఓకే, అవి ఒకసారి చూడండి ఎక్కడ రాయదో. ఓకేనండి. అశోకుడు వేపించిన ఈ శాసనాల్లో మెజారిటీ ఆఫ్ ఇన్స్క్రిప్షన్స్ అనేవి కొన్ని జాతి పేర్లు చెప్పబడిని ఉన్నాయన్నమాట. అందుట్లో ఒకటి రటికలు, సెకండ్ పిటినికలు, థర్డ్ మహాభోజులు, ఫోర్త్ వన్ మహారథులు, ఫిఫ్త్ వన్ ఆంధ్రులు. ఓకేనండి. అయితే అశోకుడు వేపించిన ఈ శాసనాల్లో వీరి యొక్క ప్రస్తావన ఉంది. అయితే వీరి యొక్క ప్రస్తావన ఏ విధంగా ఉంది అంటే, వీరు దక్షిణ భారతదేశ సదరన్ ఇండియా, దక్షిణ భారతదేశ జాతులుగా చెప్పబడ్డారన్నమాట. సదరన్ ఇండియన్ రేసెస్ కింద ఈ 5 జాతి వారిని ఈ అశోకుడి శిలాశాసనాలు చెప్పబడినాయి. ఓకేనా, ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి ఇన్స్క్రిప్షన్స్లో ఇంపార్టెంట్. అయితే ఒక ఇన్స్క్రిప్షన్స్ చూద్దాము. ఎర్రగుడి శాసనం. మనం ఫస్ట్ టాపిక్స్ శాతవాహనాల టాపిక్ స్టార్ట్ చేసుకున్నప్పుడు ఈ ఇన్స్క్రిప్షన్స్ గురించి చెప్పుకున్నాము. ఎర్రగుడి శాసనం, ఎర్రగుడి ఇన్స్క్రిప్షన్ లేదా రాజుల మందగిరి శాసనం. ఈ 2 ఇన్స్క్రిప్షన్స్ని ఎవరు వేపించారని చెప్పుకున్నాము? బై అశోక.
ఇవి ఏ ప్రాంతంలో ఉన్నాయి అని చెప్పుకున్నాము? కర్నూలు జిల్లాలో ఉన్నాయని మనం చెప్పుకున్నాం. ఓకేనండి. హ్యాండ్ రైటింగ్ కొంచెం స్పీడ్గా రాస్తున్నాను, సో మీకు అర్థమవుతుందో లేదో కమెంట్ సెక్షన్లో పెట్టండి. నెక్స్ట్ నేను క్లారిటీగా రాస్తాను. అయితే ఇవి ఆంధ్రదేశంలో ఉన్నాయి. వీటిలో ఈ శాసనాల్లో ఏమని ఉంది అనంటే, ప్రతి ఉపాధ్యాయుడు అంటే ప్రతి టీచర్, ఎవ్రీ టీచర్, ఉపాధ్యాయుడు అంటే టీచరే కదా, బోధించేవాడు, టీచ్ చేసేవాడు. ప్రతి ఉపాధ్యాయుడు తన శిష్యులను అంటే శిష్యులకి మంచి నడవడిక నేర్పించాలి అని చెప్తాడనమాట. ఎవరు చెప్తారు ఇది? మన అశోకుడు చెప్తాడు. ఏ ఇన్స్క్రిప్షన్లో చెప్పాడు అంటే రాజుల మందగిరి ఎర్రగుడి శాసనం ద్వారా చెప్పాడనమాట. అలాగే మంచి నడవడిక ప్రతి ఉపాధ్యాయుడు తన స్టూడెంట్కి మంచి నడవడిక నేర్పించాలి. అలాగే బుద్ధుని యొక్క ధర్మాలను నేర్పించాలి అని చెప్తాడనమాట. సో మీకు ఇక్కడ ఏం అర్థమవుతుంది ఈ ఇన్స్క్రిప్షన్ని చూసి అనంటే, ఈ ఇన్స్క్రిప్షన్ అనేది బుద్ధిజంని ప్రోపగేట్ చేస్తుంది. అంటే మన అశోకుడు బుద్ధిజంని ఆంధ్రదేశంలో కూడా స్ప్రెడ్ చేయడానికి ఈ ఇన్స్క్రిప్షన్స్ చేయించాడు. అలాగే ఆయన వచ్చింది కూడా బుద్ధిజంని ప్రోపగేట్ చేయడానికి అని మనకు తెలుస్తుంది అన్నమాట. ఓకేనండి. నెక్స్ట్ చూడండి, బట్టిప్రోలు. మనం ఫస్ట్ స్టార్టింగ్ క్లాసెస్లో మనం చూసాం. అలాగే అమరావతి ఇన్స్క్రిప్షనే కదా శిథిలావాస స్థితిలో ఉంది అని చెప్పుకున్నాము, పార్షియల్లీ డ్యామేజ్డ్ అని చెప్పుకున్నాం కదా. ఈ ఇన్స్క్రిప్షన్స్లో కూడా ఏమని చెప్పింది అంటే, అశోకుని యొక్క పరిపాలనా కాలంలో అంటే రూలింగ్ టైంలో ఆంధ్రులు కృష్ణ గోదావరి రీజన్ అంటే ప్రాంతంలో ఎవరు పాలించేవారు అని అంటే ఆంధ్రులు అని ఏ శాసనాలు చెప్తున్నాయి? బట్టిప్రోలు అమరావతి శాసనం చెప్తుందన్నమాట. ఓకేనా అండి. ఇదొకటి. నెక్స్ట్ చూడండి, శాసనం నానాగఢ్. ఎవరు వేపించారు నానాగఢ్ ఇన్స్క్రిప్షన్? దేవి నాగానిక. ఎవరి యొక్క భార్య? ఫస్ట్ శాతకర్ణి, థర్డ్ కింగ్ అయిన మొదటి శాతకర్ణి యొక్క వైఫ్ బై దేవి నాగానిక. వేపించింది. సో ఈ ఇన్స్క్రిప్షన్ అనేది ప్రాకృత లాంగ్వేజ్లో ఉందని మనం చెప్పుకున్నాము. ఈ ఇన్స్క్రిప్షన్ ఎవరి గురించి చెప్తుంది అంటే హిస్టరీ ఆఫ్ ఫస్ట్ శాతకర్ణి. ఓకే. అయితే ఈ మొదటి శాతకర్ణి ఎర్లీ అంటే తొలి శాతవాహనంలో గొప్ప రాజు అని మనం చెప్పుకున్నాం. ఓకేనండి. ఇక్కడ ఒకసారి చూడండి, అసలు ఈ నానాగఢ్ శాసనం ఎక్కడుందో ఒకసారి చూద్దాం. సే దిస్ ఇస్ సౌత్ ఇండియా, ఇది మహారాష్ట్ర, ఇవి వెస్టర్న్ ఘాట్స్, ఇవి ఈస్టర్న్ ఘాట్స్, అయితే ఈ నానాగఢ్ అనేది వెస్టర్న్ ఘాట్స్లో ఒక
పార్ట్ అన్నమాట. ఓకేనండి. ఈ శాసనం ఎక్కడుంది? వెస్టర్న్ ఘాట్స్‌లో ఉంది అని మనం చెప్తున్నాం. ఈ శాసనంలో మన మొదటి శాతకర్ణికి కొన్ని బిరుదులు ఉన్నాయన్నమాట. టైటిల్స్, బిరుదులు ఇంపార్టెంట్. ఏంటి అంటే ఏకవీర, శూర, దక్షిణ పదపతి, ఫోర్త్ అప్రతి హాత చక్ర. ఎవరి యొక్క టైటిల్స్, ఎవరొక్కరు బిరుదులు అంటే మొదటి శాతకర్ణి యొక్క టైటిల్స్ ఎందులో ఉన్నాయంటే నానాగఢ్ ఇన్స్క్రిప్షన్లో ఉన్నాయి. ఓకేనండి. అయితే ఈ నానాగఢ్ ఇన్స్క్రిప్షన్లో ఇంకొన్ని విషయాల గురించి కూడా మెన్షన్ చేసి ఉన్నాయి, అంటే ప్రస్తావించబడింది అనమాట. ఈ ఇన్స్క్రిప్షన్లో వేదిక్ గాడ్స్ అంటే వేదకాలం నాటి దేవుడి గురించి ఉన్నాయన్నమాట. ఎవరు వారు అనంటే ఇంద్ర, గుర్తుపెట్టుకోవాలి, వర్ణ, అగ్ని, కుబేర. ఓకేనండి. నానాగఢ్ శాసనంలో వేదిక్ గాడ్స్ గురించి మెన్షన్ చేశారు. వాళ్ళు ఇంద్రుడు, వరుణుడు, అగ్ని, కుబేర వంటి వేదకాలం నాటి భగవంతుల గురించి ఇందులో మెన్షన్ చేయబడి ఉంది. అలాగే ఇది ఒకటి. సెకండ్ పాయింట్ వచ్చి శాతవాహనుల యొక్క రాజ్యం అంటే కింగ్డమ్ బౌండరీ కూడా ఉందన్నమాట. ఓకేనండి. నార్త్ డైరెక్షన్లో నర్మదా నది, సౌత్లో కావేరీ రివర్. సో శాతవాహనుల యొక్క రాజ్యం ఎంతవరకు విస్తరించి ఉంది అని అంటే ఎక్స్టెన్షన్ ఆఫ్ శాతవాహన కింగ్డమ్ వచ్చి నార్త్ సైడ్ నర్మదా, సౌత్ సైడ్ కావేరీ, ఈ మధ్య ప్రాంతం అంతా శాతవాహను యొక్క రాజ్యం అనేది ఎక్స్టెండ్ అయ్యి ఉంది అని నానాగఢ్ శాసనంలో చెప్పబడింది. అలాగే థర్డ్ వన్ ఏమి మెన్షన్ చేశారు ఈ ఇన్స్క్రిప్షన్స్లో అనేది మనం చూస్తున్నాం. థర్డ్ వన్ వచ్చి భాగవత మతం. భాగవత మతం అంటే రిలీజియన్. భాగవత మతం అని భాగవత మతాన్ని ఎవరు స్టార్ట్ చేశారు అంటే శ్రీకృష్ణుడు, లార్డ్ శ్రీకృష్ణ స్టార్టెడ్ భాగవత రిలీజియన్ కదా. ఓకేనండి. ఒకసారి చూడండి, నెక్స్ట్ పేజ్లోకి వెళ్తున్నాను. అయితే నార్త్ ఇండియాలో ఈ భాగవత రిలీజియన్, భాగవత మతం అనేది నార్త్ ఇండియాలో ఉండేదన్నమాట. ఈ మతాన్ని సౌత్ ఇండియాకి తీసుకొచ్చిన వ్యక్తి ఎవరు అంటే సెకండ్ కింగ్ అయిన శాతవాహనుల్లో రెండో రాజు అయిన కృష్ణ లేదా కన్హా. ఓకేనండి. సౌత్కి ఈయన తీసుకొచ్చి ఇక్కడ స్ప్రెడ్ చేశాడు ఈ భాగవత మతాన్ని. ఓకేనా. ఇది అయితే ఈ నానాగఢ్ శాసనం ఎక్కడుందని చెప్పుకున్నాం? వెస్టర్న్ ఘాట్స్లో ఉంది.
వెస్టర్న్ ఘాట్స్లో ఉండడం వల్ల కొంతమంది హిస్టారియన్స్ పిటి శ్రీనివాస్ అయ్యంగర్, సెకండ్ టిసి సత్కార్ ఏమని అభిప్రాయపడ్డారు అనంటే వీరి యొక్క జన్మస్థలం మహారాష్ట్ర. ఓకేనండి. సో మీకు ఇక్కడతో నేను క్లాస్ ఎండ్ చేస్తున్నాను. నేను నెక్స్ట్ క్లాస్ తీసుకుంటాను. ఇంకా సోర్సెస్ చాలా ఉన్నాయి. మనం చాలా ఇన్స్క్రిప్షన్స్ గురించి నేర్చుకోవాలి. ఇన్స్క్రిప్షన్స్, లిటరేచర్, అలాగే కాయిన్స్, కన్స్ట్రక్షన్స్ ఇవనేవి చాలా, అంటే కన్స్ట్రక్షన్స్ అంటే ఆర్కిటెక్చర్ అని అనుకోండి. వెరీ ఇంపార్టెంట్ అండి. మీకు ఎగ్జామ్ రిలేటెడ్గా, ఎగ్జామ్ ఓరియంటెడ్గా మీరు ఫోకస్ చేయాల్సిన ఏరియాస్ ఇవన్నీ. నేను కొంచెం స్లోగా వెళ్తున్నా, మీరు ఇబ్బంది పడద్దు. మీరు కొంచెం 2xలోనే ఎంతో పెట్టుకొని చూసుకోండి. ఎందుకు స్లోగా చెప్తున్నానంటే బిగినర్స్ అనేవాళ్ళు ఉన్నారు, వాళ్ళకి అర్థం చేసుకోవడానికి ఈజీగా ఉండాలి కాబట్టి. ఇంకోటి ఏంటంటే టైం వేస్ట్ అనేది చేయొద్దండి. నోట్ మేకింగ్ చేసుకోండి. మన క్లాసెస్ అనేవి వేస్ట్గా ఉండవు. నన్ను నమ్మండి. నన్ను నమ్మి మీరు నా క్లాసెస్ ఫస్ట్ నుంచి ఎంతవరకు కొనసాగితే అంతవరకు చదువుకుంటూ వెళ్ళండి. హోప్ ఉంచండి, మీకు మంచి మార్క్స్ వస్తాయి ఏపీ హిస్టరీలో. ఓకే, రివిజన్ చేస్తూ ఉండండి. మీకు ఇంటర్లింక్ చేసుకోవడం తెలుస్తుంది టాపిక్ మీద. ఓకే, ఇక్కడ అయ్యంగార్ వచ్చాడు, ఎక్కడొచ్చాడు, మహారాష్ట్ర దాంట్లో వచ్చాడు. తర్వాత మళ్ళీ ఎక్కడొచ్చాడు అయ్యంగారు, నానాగఢ్ శాసనం దగ్గర వచ్చాడు. సో దీన్ని ఇంటర్లింక్ చేసుకుని చదవాలన్నమాట. అప్పుడు మనకి సబ్జెక్ట్ అనేది ఈజీ ఉంటుంది. ఈ ఇంటర్లింకింగ్ కూడా ఎప్పుడు వస్తుంది అంటే మీకు మల్టిపుల్ టైమ్స్ రివిజన్స్ అనేవి ఉంటేనే మనకి ఈ ఇంటర్లింకింగ్ అనేది వస్తుంది. సో ఓకే, థ్యాంక్ యూ అండి. ఆల్ ద బెస్ట్.